హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ స్టోరీస్. ఈరోజు నేనైతే ఉదయాన్నే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో ఇక్కడ ఇంత ఉదయాన్నే చార్మినార్ ఇంత అందంగా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మలై బన్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఈ మలై బన్ చార్మినార్ దగ్గరే దొరుకుతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా అది ఎక్కడైనా దొరికినా చార్మినార్ దగ్గర ఉన్న మలై బన్ టేస్ట్ ఇంకెక్కడ దొరకదనమాట ఈ హైదరాబాద్ మొత్తంలో. అందుకనే ఇక్కడ చార్మినార్ దగ్గర మలై బన్ అంత ఫేమస్, అంత స్పెషల్ అనమాట. ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. ఒక్కసారి మలై బన్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. జస్ట్ ఒక 50 రూపీస్ పెట్టారంటే మలై బన్ని హ్యాపీగా తినొచ్చు. అండ్ టీ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేనైతే టీకి చాలా పెద్ద ఫిదా అయిపోయాను. చాలా నచ్చింది నాకు ఇక్కడ టీ. అలాగే ఇంకా చూసుకొని చార్మినార్ అవి చూసుకొని ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, మంచిగా ఉంది. ఒక వీడియో తీసి పెట్టాలని అనిపించింది, అందుకనే ఈ వీడియో రికార్డ్ చేశాను. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ బ్యాంగిల్ షాప్స్ అయితే ఓపెన్ చేశారు. చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఏ షాప్స్ ఓపెన్ చేసినా చేయకపోయినా బ్యాంగిల్ షాప్స్ అయితే పక్కా ఓపెన్ చేస్తారు. ఇంత ఎర్లీ మార్నింగే బ్యాంగిల్ షాప్స్ అయితే ఓపెన్ చేశారు. సరే వచ్చేసా కదా అని చెప్పి బ్యాంగిల్స్ అలా చూస్తూ ఉన్నా అనమాట. సో వెరైటీస్ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి, మంచిగా అనిపించింది. అండ్ అక్కడ కీ చైన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సరే ఇదంతా చూశాను కదా అని చెప్పేసి అలా వాక్ చేస్తూ 4 సైడ్స్ చార్మినార్ అయితే ఎలా ఉంది అని చెప్పి వీడియోలో తీశాను. సో సేమ్ 4 సైడ్స్ అలాగే ఉంటుంది. ఇక్కడ మూవీ షూటింగ్స్, షార్ట్ ఫిలిం షూటింగ్స్ ఇంక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ లొకేషన్ అంత స్పెషల్గా అంత బాగుంటుంది. బ్యాంగిల్స్ ఇంకా అలా చూస్తూ అలానే ఉండిపోయాను. బ్యాంగిల్స్ అంత బాగున్నాయి, అంత మంచిగా అనిపించింది నాకు బ్యాంగిల్స్ చూడగానే. అండ్ అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా ఎలా ఉంది అని చెప్పి ఒక రౌండ్ అయితే వేశాను చార్మినార్ చుట్టూ. దాని తర్వాత అక్కడి నుంచి ఒక 2 కపుల్స్ అయితే ఫోటో షూటింగ్ చేస్తుంటే వాళ్ళు ఎలా స్టిల్స్ పెడతారా అని చెప్పి చూస్తూ ఉన్నా అనమాట. సో వాళ్ళని కూడా ఫన్నీగా ఉంటుందని చెప్పి వాళ్ళని కూడా వీడియోలో రికార్డ్ చేశాను. సరే ఇంకా ఇది అయిపోయింది కదా అని చెప్పి కొంచెం అలా ముందుకు వెళ్తూ వీడియో తీస్తూ ఉన్నా అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మక్కా మసీద్ కనిపిస్తుంది. సరే ఈ మక్కా మసీదు ఎలా ఉంటుంది, దీని లోపల ఎలా ఉంటుంది, ఒకసారి అయితే విజిట్ చేసి వద్దాము, అక్కడి నుంచి చార్మినార్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అని చెప్పి ఫస్ట్ అయితే మక్కా మసీద్ని బయట నుండి అయితే వీడియో తీశాను. సో నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అసలు వీళ్ళు లోపలికి అలౌ చేస్తారా చేయరో అని చెప్పి అనుకున్నాను. సో అక్కడ ఫస్ట్ 2 పోలీస్ కానిస్టేబుల్స్ అయితే ఉంటారు. చున్నీ లేనిది గర్ల్స్ని అయితే లోపలికి అలౌ చేయరు. సరే ఇంకా తతవిధాలుగా పడి ఎలాగోలా అయితే లోపల వెళ్ళడానికి అయితే ప్రయత్నించాను. సో మక్కా మసీద్ లోపలికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ మక్కా మసీద్ చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ ఎంత బాగుందో. ఇంత ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంత పీస్ఫుల్గా చాలా బాగుంటుందని అనిపించింది. సో ఆ రోజు నాకు కలిగిన ఈ ఫీలింగ్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయాలని అనుకున్నాను. అందుకనే ఈ వీడియోలో అంతా చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.